రథసప్తమి శుభాకాంక్షలు. శరీరంలో ప్రాణశక్తి, లైఫ్ ఎనర్జీ అనేది ఈరోజు పెరుగుతుంది కాబట్టి, మీ యొక్క మాట, మీ ఆలోచన, మీ ఫ్రీక్వెన్సీ, అబండెన్స్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి మనం. ఈ రోజు అంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉండండి. మనందరం కూడా మనీ సులభంగా రావాలి, ఈజీగా రావాలి. అఫర్మేషన్ చేసి దుప్పటి కప్పుకొని పడుకుంటే వస్తుందా ఈజీగా? అతడు జియో రూపంలో సర్వీస్ ఇస్తున్నాడు కాబట్టి అతనికి ఈజీగా వస్తుంది. మీరేం సర్వీస్ ఇస్తున్నారు? ఆ సర్వీస్‌ని బట్టి మనీ ఈజీగా వస్తుంది. ఒక అఫర్మేషన్ వెనకాల ఒక యాక్షన్ ఉంటుంది. థాట్, మీ ఆలోచన. యూనివర్సల్ లా ఒకటుంటుంది ఏంటంటే, యూనివర్స్ జస్ట్ మీ థాట్స్‌నే చూస్తుంది. మీ ఆలోచనలే చూస్తుంది. మీ ఆలోచనలని తను ఫాలో అవుతుంది. ఇక్కడ యూనివర్స్ ఫాలో అవుతూ, మీ ఆలోచనని ఫాలో అయ్యే విషయం ఇంకొకటుంటుంది. అదేంటంటే మనీ. మన యొక్క డబ్బు. సఫిషియెంట్ మనీ మనకు లేకపోవడానికి కారణం, మీరు డైలీ సంపాదించే ఇన్‌కమ్ కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. సఫిషియెంట్ ఇన్‌కమ్ రావట్లేదు అంటే కారణం మన ఆలోచనలు. ఈ ఆలోచనల యొక్క ప్రభావం ఇప్పుడు కరెంట్ లైఫ్‌లో అంటే ప్రెజెంట్ మీరు ఎలాంటి సిట్యుయేషన్ అయితే ఉన్నారో దానికి కారణం ఏంటంటే మీ థాట్స్. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. థాట్స్ నుండి మన ఇన్నర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. మన ఫ్రీక్వెన్సీ నుండి ఔటర్ వైబ్రేషన్స్. అంటే మన వైబ్రేషన్స్ అవతల ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని ఆకర్షిస్తది. మనకొక 2 రకాల పరిస్థితులను రాసి ఉంచుతాడు భగవంతుడు. ఒకటి పాజిటివ్, ఇంకొకటి పాజిటివ్‌కి కొంచెం తక్కువ. నెగెటివ్ అనను. పాజిటివ్‌కి కొంచెం తక్కువ. మన ఫ్రీక్వెన్సీ నుండి ఎలాంటి వైబ్రేషన్స్ వస్తే ఆ వైబ్రేషన్స్ దానిని ఆకర్షిస్తాయి. అలాగే మనీ అనేది కూడా ఒక ఫ్రీక్వెన్సీ. మీ ఫ్రీక్వెన్సీకి మనీ అట్రాక్ట్ అవుతుంది. సో, కాబట్టి ఎప్పుడో ఒక 25, 26 ఇయర్స్‌కి వన్స్ ఇలాంటి ముహూర్తం వస్తుంది. ఈ రోజు లాంటిది. కాబట్టి ఈరోజు మీ యొక్క మాట, మీరు చేసే మేనిఫెస్టేషన్స్ ప్రతీది కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరేది మాట్లాడినా. సబ్‌కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది? మీరు ఏది మాట్లాడినా మీ ఎమోషన్‌ని క్యారీ చేస్తుంది. అంటే మీరు కోపంగా ఎవరినైనా అన్నారనుకోండి, సబ్‌కాన్షియస్ మైండ్ ఏమనుకుంటుంది? నన్నే అంటున్నారనుకోని ఆర్ దానిని రియాలిటీలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇది సబ్‌కాన్షియస్ మైండ్ ఫాలో అయ్యే మెథడ్. సో, ఈరోజు చాలా స్పెషల్ డే. మీకు గూడా చాలా పనులుంటాయి. పూజకి సంబంధించి ఈరోజు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి, నేను కొన్ని విషయాలు ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్ ద్వారా మీతో కొన్ని విషయాలు నేను మన డబ్బుకు సంబంధించి, ఆత్మీయ జ్ఞానానికి సంబంధించి, అరుణ్ గీక్స్ ద్వారా మీకు కావాల్సినటువంటి కొన్ని విషయాలని నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. నాట్ టీచింగ్, డిస్కసింగ్. సో, మనందరం ఐ నేనెప్పుడు కూడా నమ్మేది ఒకటే ఏంటంటే, వి ఆర్ ఆల్ ఈక్వల్ సోల్. మనందరం ఈక్వల్ సోల్. బట్ యూనిక్‌గా వచ్చాం. ఈక్వల్ సోల్ కానీ యూనిక్‌గా వచ్చాం. ఎవరికి వారే గొప్ప. కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తాను. మీరు నోట్ చేసుకోనండి. మీరు నోట్ చేసుకున్న విషయాన్ని ఈరోజు మీరు ఫాలో చేయండి. అద్భుతమైన మిరాకిల్స్ అయితే చూస్తారు మీరందరూ కూడా. ఓకేనా? యెస్. సన్ కంట్రోల్స్ మనీ. రథసప్తమి సీక్రెట్ ఈరోజు మనం ఆహ్, తెలుసుకోబోతున్నాం. మీ అందరికి కూడా మరొక్కసారి రథసప్తమి శుభాకాంక్షలు. శరీరంలో ప్రాణశక్తి, లైఫ్ ఎనర్జీ అనేది ఈరోజు పెరుగుతుంది కాబట్టి, మీ యొక్క మాట, మీ ఆలోచన, మీ ఫ్రీక్వెన్సీ, అబండెన్స్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి మనం. ఈ రోజంతా కూడా చాలా పాజిటివ్‌గా ఉండండి. మీ యొక్క ఆలోచనల యొక్క మార్గాన్ని మీరు మలచడానికి వీలైనంత వరకు ఈరోజు మెడిటేషన్‌లో ఉండడం చాలా సులభం. అండ్ చాలా సేఫ్. మౌనంగా ఉండడం, మెడిటేషన్‌లో ఉండడం అనేది చాలా సేఫ్ ఈరోజు. సో, కాబట్టి సంపద అండ్ మన యొక్క ప్రాణశక్తిని పెంచుకోవడానికి. సో, సింపుల్ రెమెడీ ఈరోజు ఏంటంటే, మీరు ఫాలో చేయాల్సింది సింపుల్ రెమెడీ ఏంటంటే, సూర్యునికి ఈరోజు ఉదయం సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు మీరిలా చెప్పండి. ఈరోజు అందరూ కూడా సూర్యునికి ఒక రాగి పాత్రలో, రాగి చెంబులో వాటర్, కొన్ని రెడ్ ఫ్లవర్స్ సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తూ ఉంటారు కదా! మీరు చేసే మెథడ్స్‌తో పాటు మీరు ఒక పదాన్ని యాడ్ చేయండి. ఇదేంటంటే మీ సంపద కోసం, మీ యొక్క లైఫ్ ఎనర్జీ కోసం చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఈ వర్డ్స్ చెప్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫ్రీక్వెన్సీ అనేది హ్యాపీ ట్యూన్‌లో ఉండాలి. మీ ఇన్నర్ ఫ్రీక్వెన్సీ. ఆ వర్డ్ ఏంటంటే, నా జీవనంలో ఆరోగ్యం, శక్తి, సంపద నిరంతరం ప్రవహించుగాక. నా జీవనంలో ఆరోగ్యం, శక్తి, సంపద నిరంతరం ప్రవహించుగాక. ఈ పదాన్ని మీరు యాడ్ చేయండి. ఈరోజు మీరు ఏ పదం పలికినా మీ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, మీ వైబ్రేషన్స్‌ని బట్టి మీరు మళ్ళీ రథసప్తమి వరకు ఆకర్షిస్తారు. ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది జర్నీ. కాబట్టి ఈ పదాన్ని మీరు యాడ్ చేయండి.
సో మనీ ప్లస్ హెల్త్ ఫోకస్ అఫర్మేషన్స్. ఈరోజు మీరు చెప్పే మేనిఫెస్టేషన్స్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, చాలా పవర్ఫుల్. లా ఆఫ్ అట్రాక్షన్లో, ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్లో, మై డియర్ ఫ్రెండ్స్, పేరు ఏదైనా విశ్వం స్పందించేది ఒకే విధంగా స్పందిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు మనీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి కొన్ని అఫర్మేషన్స్ చేయాలి. ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అఫర్మేషన్స్ నేను చెప్తాను, మీరు రాసుకునండి. ఒకవేళ రాసుకోవడం ఇబ్బంది అనిపించిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునండి. సో అందులో నెంబర్ వన్, మొదటి అఫర్మేషన్ ఏంటంటే, సూర్యశక్తి నా శరీరంలో ప్రవహిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యశక్తి నా శరీరంలో ప్రవహిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎవరైనా రాసుకోవడం ఆలస్యం అయితే నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా శ్వాస, నా శరీరం, నా మనస్సు అన్నీ సమతుల్యంలో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. అంటే చూడండి, మీ బ్రీత్, మీ బాడీ, మీ మనస్సు ఈ మూడు కూడా ఎలైన్ అవ్వాలి, కలిసిపోవాలి. చాలా వరకు ఏమైపోతుంది చాలా మంది కంటే, శ్వాస వేగం ఒకలాగా ఉంటుంది, బాడీ ఫ్రీక్వెన్సీ ఒకలాగా ఉంటుంది, మనసు చేసే ఆలోచనలు ఇంకొకలాగా ఉంటాయి. జీవితంలో నాకు అనుకున్నది జరగట్లేదు, ఒకవేళ మనీ వచ్చినా నిలబడట్లేదు, నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా డబ్బు సంపాదించలేకపోతున్నాను, హెల్త్ బాగుండట్లేదు, ఫ్యామిలీ రిలేషన్ బాగుండట్లేదు, లేదా నా మనీ అంతా ఎక్కడెక్కడో స్టక్ అయిపోయింది, ఆ మనీని నేను తీసుకురాలేకపోతున్నాను, లేదా ఉన్న డెబ్ట్స్ నేను క్లియర్ చేయడానికి మార్గం దొరకట్లేదు. ఈ ఇలాంటి టెన్షన్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు క్యారీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క శ్వాస వేగం, మొదట చేయాల్సింది శ్వాస వేగాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. యూనివర్స్ మన కనెక్టింగ్లో ఉంది ఎక్కడ అండి? బ్రీతింగ్ తోటే కనెక్టింగ్లో ఉంటుంది, శ్వాసతోటే. మనిషి బాడీ నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఏమంటారు? జీవుడు వెళ్ళిపోయాడు అంటారు, లేదా గాలి లేదు అంటారు. అవునా కదా? మనం ఒక మనిషి లేనప్పుడు మనం చూసేది శ్వాసనే కదా. డాక్టర్స్ అయిన ఎవరైనా ఏం చూస్తారు? నాడి చూస్తారు, లేదా శ్వాస ఉందా లేదా గమనిస్తారు. అంటే శ్వాసకి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఈ శ్వాసని మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మీ బాడీ, బాడీ యొక్క ఫ్రీక్వెన్సీస్, సింపుల్గా చెప్పాను. ఒక సీక్రెట్ ఏంటంటే, మీ ఫ్రీక్వెన్సీ, మీ బాడీ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ రెస్పాండ్. మీ బాడీ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు గాడ్ రెస్పాండ్. మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీతో కలిగి ఉంటే భగవంతుడు అలా మీకు రెస్పాండ్ అవుతాడు. కాబట్టి మీ బ్రీత్, మీ బాడీ, మీ మనస్సు, ఈ మూడు విషయాలు ఒకదానికొకటి పరస్పరం హెల్ప్ చేసుకోవాలి, స్పందించాలి. ఈ మూడు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టే మీరు అనుకున్న సమస్యలు. అర్థమవుతుంది కదా? ఇది మన విశ్వంతో మనం ఏర్పరచుకునేటువంటి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని రాసుకునే నియమాలు ఉంటాయి. అందులో భాగంగానే ఇది. కాబట్టి ఈరోజు మీరు ఏం చెప్తారు మీ అఫర్మేషన్స్లో అంటే, నా శ్వాస, నా శరీరం, నా మనస్సు అన్నీ సమతుల్యంలో ఉన్నాయి. రాసుకున్నారు కదా? మూడవది రాసుకునండి. నా శక్తి పెరుగుతున్న కొద్దీ నా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈరోజు సూర్యుడు మనకు మార్నింగ్ ఉదయిస్తాడు. ఉదయించిన సూర్యుడు తను అలానే ఉంటాడా? ఇప్పుడు మార్నింగ్ సూర్యకిరణాలు ఎలా ఉంటాయండి? ప్రశాంతంగా చల్లటి కిరణాలు ఉంటాయి. సూర్యుడు టైం పెరుగుతున్న కొద్దీ ఏమైపోతుంది? ఆ సూర్యకిరణాలన్నీ కూడా మనమే బయట ఉండలేము. అవునా కదా? పెరుగుతూ ఉంటుంది, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ ఆదాయం కూడా పెరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత పెరగదు. సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత అంతే ఉంటుంది, అలానే ఉంటుంది. భూమి తను పరిభ్రమిస్తున్నప్పుడు ఆ డిస్టెన్స్లో వచ్చే చేంజెస్ వలన మనకు వేడి తగులుతుంది. అర్థమవుతుందా? భూమి తిరుగుతున్నప్పుడు ఆ డిస్టెన్స్లో, సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి దూరంలో ఆ మార్పు వలన మనకు వేడి వస్తుంది. మధ్యాహ్నం ఎక్కువ ఎండ తగులుతుంది. సూర్యుడు అంతే ఉంటాడు, అదే లైట్తో ఉంటాడు, అదే హీట్తో ఉంటాడు, అలానే ఉంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎంత సంపదను ఇవ్వాలో ముందే నిర్ణయించి ఉంచాడు భగవంతుడు. ముందే ఉంచాడు. మీ యొక్క వైబ్రేషన్, భూమి ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుతూ, అంటే తన చుట్టూ తాను తిరగడం అంటే ఫస్ట్ మీ యొక్క సోల్కి కావాల్సిన ఎనర్జీని ఇవ్వాలి.
మీ ఆత్మ జ్ఞానాన్ని మీ ఆత్మకి ఇవ్వాలి. తర్వాత ఇది మీ చుట్టూ మీరు తిరగడం. తర్వాత భూమి ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. విశ్వ నియమాలు అనేది పెద్ద రహస్యాలేం కాదు. మనం కంటి ముందు కనిపించే సృష్టిని మీరు గమనిస్తే విశ్వం మీతో మాట్లాడుద్ది. మొక్క ఎలా ఎదుగుతుంది? పక్షి ఎలా ప్రవర్తిస్తుంది? జంతువు ఎలా జీవిస్తుంది? ఇవన్నీ మీకు నేర్పించడానికే. చెట్టు ఎలా ఎదుగుతుంది? గమనిస్తే తెలుస్తుంది. ఫోకస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడేంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం అంటే మీ ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. తర్వాత సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందంటే అర్థం మనకు కావలసిన సంపదని సూర్యుడిలో భావించండి. సూర్యుడిలో వెలుతురు అయిపోతుందండి. ఈ భూమి ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమి ఉంది. ఈ భూమి పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఎక్కడైనా ఏ పురాణంలో అయినా ఏ చరిత్రలో అయినా సూర్యుడిలో ఎనర్జీ అయిపోయింది అని విన్నామా? ఎక్కడైనా. ఒకవేళ ఎనర్జీ అయిపోతే ఈ భూమి ఉంటుందా? ఉండదు కదా. అంత శక్తి సూర్యుడిలో ఉంది. ఆ ఎనర్జీని ఈ భూమాత తీసుకుంటుంది. ఆ ఎనర్జీ ద్వారానే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం, చెట్లు పెరుగుతున్నాయి, వాటర్ ప్రతి జీవి జీవిస్తుంది. అలాగే ఈ దైనందిన ప్రపంచంలో మనం బ్రతకాలంటే డబ్బు అనేది కూడా చాలా అవసరం. అది భగవంతుడు ఆల్రెడీ సూర్యశక్తి లాగా దాచి ఉంచాడు. అయితే మీరు పరిభ్రమించడం మొదలు పెట్టాలి. ఏం చేయాలి? మీరు పరిభ్రమించడం మొదలు పెట్టాలి. ఆ మనీ అనే ఎనర్జీ చుట్టూ. ఆ పరిభ్రమణం కూడా ఒక ఫ్రీక్వెన్సీ ప్రకారం ఉండాలి. భూమి ఇష్టం వచ్చినట్టుగా తిరగదు సూర్యుని చుట్టూ. వాటికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్‌లోనే తిరుగుతుంది. అవునా కదా? చిన్నప్పుడు చదువుకున్నారు కదా అందరూ ఫిజిక్స్‌లో. ఆ లైన్ గనక మిస్ అయిందనుకోండి, నాట్ ఓన్లీ ఎర్త్, ఈ సౌర కుటుంబంలో ఉన్న ఏ ప్లానెట్ లైన్ మిస్ అయినా అన్నీ కలిసిపోయి సూర్యుడిలో కలుస్తాయి. అంటే ఒక సిస్టమేటిక్‌గా, ఒక క్రమశిక్షణగా చేస్తాయి. ఇక్కడ కూడా మనం సిస్టమేటిక్‌గా, క్రమశిక్షణగా ఏం చేయాలి? మనీ అనే ఫ్రీక్వెన్సీని ఫాలో చేయాలి. అప్పుడు మీ మనీ అనేది పెరుగుతుంది. దీనికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ నేచరే మీకు చూపిస్తా ఉంటుంది. అందుకనే మీరేం చెప్పాలి? నా శక్తి పెరుగుతున్న కొద్దీ నా ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ మాట చెప్పాలి. నాలుగవది ఆరోగ్యంగా ఉండటం నాకు సహజం. సంపన్నంగా ఉండటం నా ధర్మం. ఆరోగ్యంగా ఉండటం నాకు సహజం. సంపన్నంగా ఉండడం నా ధర్మం. మీరు పుట్టిందే, మీరు ఈ భూమి మీదకి వచ్చిందే మీరు సంపన్నులుగా ఎదగడానికి. మీరు పుట్టిందే సంపన్నులుగా ఎదగడానికి. అబండెన్స్ లైఫ్ జీవించడానికి. ఎందుకంటే మీ జీవితంలో సకల సంపదలను అనుభవించి మీరు మీ లైఫ్‌ని ఇక్కడికి స్టాప్ చేసి అక్కడికి వెళ్తే మీకు నెక్స్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. నెక్స్ట్ గేట్ ఉంటుంది. 7 లోకాలు అంటారు కదా! ఒక్కొక్క దానికి ఎంట్రన్స్ ఏంటి? టికెట్ ఏంటి? హాల్ టికెట్ ఏంటి అంటే ఈ లైఫ్‌లో మీరు ఎంత సంపాదించారు? గత జన్మలో మీరు ఎంత సంపాదించారో దానికి కనీసం ఒక్క రూపాయన్నా ఎక్కువ సంపాదించి వెళ్ళాలి. అది హ్యాపీనెస్ అయినా, సంపద అయినా, కుటుంబమైనా, స్నేహితులైనా ఎవరైనా. చాలామంది ఆధ్యాత్మికత అంటే డబ్బును కలిగి ఉండకపోవడం అనుకుంటారు. బట్ అది రాంగ్. ఆధ్యాత్మికత అనేది ఆత్మీయ జ్ఞానం మీ ఆర్థిక సంపదను పెంచుతుంది. ఇది సత్యం. ఇది ఫ్యాక్ట్. సోల్ ఎనర్జీ నేర్చుకునే దగ్గర టైం కేటాయించరు. వీళ్ళు ఎక్కడ కేటాయిస్తారంటే డబ్బు ఎనర్జీని కేటాయించుకునే దగ్గర టైం కేటాయించడం వల్ల ఏమవుతుందంటే డబ్బు వస్తుంది కానీ హ్యాపీనెస్ మిస్ అవుతుంది. అవునా కదా? ఎస్ అన్న డబ్బు వస్తుంది. హ్యాపీనెస్ మిస్ అవుతుంది. తర్వాత ఇంకొక విషయం మనం ఏం మర్చిపోతున్నామంటే ఇప్పుడు మనం ఏదైతే వస్త్రాలు వేసుకున్నామో వేసుకున్నంత వరకు మనవి. ఇవి కొత్తగా ఉన్నాయి. ఇవి మనవి. వీటిపైన ప్రేమ ఉంటుంది. మక్కువ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఇవి చెమట కంపు కొడతాయి. డస్ట్ పడుతుంది. దుమ్ము పడుతుంది. ఖచ్చితంగా వీటిని ఏం చేయాలి మనం? విడిచేయాలి. తీసేయాలి. అలానే ఈ బాడీ కూడా అంతే. వయసు పెరుగుతున్న కొద్దీ బాడీ కూడా డస్ట్ పడుతుంది. దుమ్ము పడుతుంది. స్మెల్ ఒస్తుంది. ఈ బాడీని మార్చాలి. ఈ బాడీని మార్చాలి. చాలామంది ఈ బాడీ వరకే ఆలోచన చేసి, ఇక్కడ ఉన్న ఈ సంపద దగ్గరే నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ఏం చెప్తుందంటే, వస్త్రాలు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. వీటికి దుమ్ము అంటకుండా, మరక అంటకుండా చూసుకుంటామా లేదా మనం వేసుకున్నంత సేపు? అలానే బాడీని కాపాడుకుంటూ, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా, ఇక్కడ మీరు ఒక ఫ్రీక్వెన్సీ, మనీ ఫ్రీక్వెన్సీని ఇక్కడ పోగు చేసుకుంటారు. సేవ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ బాడీ మారినప్పుడు దీనిని మీరు కర్మఫలంగా క్యారీ చేస్తారు.
క్యారీ ఫార్వర్డ్ అంటారు కదా, క్యారీ చేస్తారు. అది అక్కడి నుండి మొదలవుతుంది. ఇది ఆలోచించమని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? సో దీన్ని మనం క్యారీ చేయాలి. ఇంత లోతైన జ్ఞానం ఇక్కడ నేర్చుకుంటారు మీరు. ఇంత లోతైన జ్ఞానాన్ని మీరు నేర్చుకుంటారు. సో కాబట్టి ఈరోజు మీరు చేసే అఫర్మేషన్స్లో ఆరోగ్యంగా ఉండటం నాకు సహజం, సంపన్నంగా ఉండటం నా ధర్మం. ఎస్, అది మీ డ్యూటీ. సంపన్నులు అవ్వడం అనేది మీ డ్యూటీ. ఇది తప్ప మీ మైండ్లోకి వేరే ఆలోచన ఏది రానివ్వకండి. మనం సంపన్నులుగా మారాలి. పిల్లలకు అదే చెప్పండి. వైఫ్ అయితే హస్బెండ్తో మాట్లాడండి, హస్బెండ్ అయితే వైఫ్తో మాట్లాడండి. పిల్లలకి మీరు చెప్పండి, భోజనం తినే దగ్గర వాళ్ళని తిట్టడం కొట్టడం కాదు, మనం సంపన్నులుగా మారాలి. ఈ పదం చెప్పండి. ధనవంతులు తమ పిల్లలతో భోజనం చేసే దగ్గర ఒక రూపాయితో 10 రూపాయలని ఎలా క్రియేట్ చేయాలో మాట్లాడతారు. పక్కింటి వాళ్ళ గురించో, సినిమా గురించో, సీరియల్స్ గురించో మాట్లాడరు. ఒక రూపాయితో 10 రూపాయలు ఎలా సంపాదించాలి పిల్లలకు నేర్పిస్తారు. సో ఇక నుండి సంపన్నులు కావడం మీ ధర్మంగా భావించండి ఈ రోజు నుండి. ఈ రోజు చాలా పవర్ఫుల్. తర్వాత నెక్స్ట్ 5వది, నా శరీరం బలంగా చురుకుగా ఉండటం వల్ల అవకాశాలు నన్ను ఆకర్షిస్తున్నాయి. నా శరీరం బలంగా చురుకుగా ఉండటం వల్ల అవకాశాలు నన్ను ఆకర్షిస్తున్నాయి. చూడండి, దేహమే దేవాలయం. మన బాడీ బలంగా ఉండాలి ఎప్పుడు కూడా. వీక్గా ఉన్న బాడీకి హ్యాపీనెస్ ఉంటుందా? బలహీనంగా ఉన్న బాడీకి హ్యాపీనెస్ వస్తుందా? అసలు ఏ ఫ్రీక్వెన్సీ అందదు. అవునా కదా? కాబట్టి ఈ శరీరాన్ని మనం బలంగా ఉంచాలి. ఎంతమందికి ఉంది బలం? ఎస్, ఐఎమ్ పవర్ఫుల్ అని చెప్పండి. కదా? మన బాడీకి శక్తిని మనం అనుగ్రహించాలి. ఖచ్చితంగా శక్తిని ఇవ్వాలి. ఈ శక్తి ఉండడం వల్ల మీరు చురుకుగా ఉంటారు. అలా మిమ్మల్ని అవకాశాలు ఆకర్షిస్తాయి, ఆపర్చునిటీస్ ఆకర్షిస్తాయి. ఒక స్కూల్లో టీచరు తనకి ఏ స్టూడెంట్ ఫేవరెట్ స్టూడెంట్ అవుతాడు? స్కూల్లో టీచర్కి చురుకుగా ఉన్న స్టూడెంట్, యాక్టివ్గా ఉన్న స్టూడెంట్. అవునా కదా? అలానే ఈ విశ్వం మనకొక టీచర్, భగవంతుడు, ఈ ఫ్రీక్వెన్సీ అన్నీ మనకొక టీచర్స్. టీచర్ తను ఏదైనా ఇవ్వాలి అనుకుంటే తన ఫేవరెట్ స్టూడెంట్కే ఇస్తాడు, చురుకుగా ఉన్న వ్యక్తికే ఇస్తాడు. ఇప్పుడు మీరు కూడా ఈ విశ్వం అంతట్లో మనం స్టూడెంట్సే, ఇక్కడ వచ్చి నేర్చుకోవడానికే వచ్చాం మనం. ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీని కలిగి ఉన్నారంటే ఫ్యామిలీతో మీరు ఎలా అనేది నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఒక అబ్స్టాకిల్, ఒక స్ట్రగుల్ వచ్చింది అంటే ఇందులో నుండి బయటపడడం ఎలా నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడానికి వచ్చాం. అయితే చురుకుగా ఉండాలి, ఎందులో అయినా చురుకుగా ఉండాలి. ఇలా చురుకుగా ఉంటే అవకాశాలు అనేవి సహజంగా వస్తాయి. అవకాశాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఈ అవకాశాలే సంపదను తీసుకొస్తాయి, ఆపర్చునిటీస్. నెక్స్ట్ 6th వన్, డబ్బు నా జీవితంలో సులభంగా, శుభ్రంగా, సంతోషంగా ప్రవహిస్తుంది. డబ్బు నా జీవితంలో సులభంగా అంటే ఈజీగా, శుభ్రంగా అంటే కంప్లీట్ వైట్ మనీ. మనకు కావాల్సింది కంప్లీట్ వైట్ మనీ, లీగల్ మనీ కావాలి మనకు. అండ్ హ్యాపీగా, సంతోషంగా ప్రవహిస్తోంది. ఈ పదాలు మీరు చెప్పడం ద్వారా ఈరోజు సన్ ఎనర్జీతో మీరు ఎలైన్ అవుతారు. సూర్యుడితో చెప్తున్నారు మీరు. ఏమని చెప్తున్నారు? సంపద నా దగ్గరికి శుభ్రంగా వస్తుంది, సంతోషంగా వస్తుంది, ప్రవహిస్తుంది సంపద సూర్యకాంతి లాగా. సూర్యకాంతి ఎలాగైతే కొన్ని మిలియన్స్ నుండి బిలియన్స్ ఇయర్స్ నుండి తగ్గట్లేదో, అలా ఈ సూర్యకాంతి ఎలాగైతే ప్రకాశిస్తుందో మీ సంపద అంత ఉంది. అందులో నుండి మీరు ఎంత తీసుకుంటారనేది మీ ఇష్టం, మీ ఫ్రీక్వెన్సీ. ఇష్టం కూడా కాదు, మీ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాలి మనం. దాన్ని బట్టి సంపద అనేది మారుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ 7వది, నా శరీరానికి ఇచ్చే గౌరవం నాకు సంపదగా తిరిగి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నా శరీరానికి ఇచ్చే గౌరవం నాకు సంపదగా తిరిగి వస్తుంది. మీ బాడీకి మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తే మీ మనీ అంతగా తిరిగి వస్తుంది. కాబట్టి ఈ బాడీని చాలా గౌరవించండి. అంత ఈజీగా ఏం తీసుకోలేదు ఈ బాడీని మీరు. అనుకుంటున్నారా ఈజీగా వచ్చింది బాడీ అని? కొన్ని లక్షల మంది చేసిన పోరాటంలో యు ఆర్ ద విన్నర్. మీరు గెలిచి ఈ బాడీని సంపాదించుకున్నారు. మా పాప తను ఏదైనా ఒక టోర్నమెంట్లో మెడల్ వచ్చింది అనుకోండి, ఇప్పటికీ మమ్మల్ని ఎవరిని ముట్టనియదు ఆ మెడల్. టచ్ కూడా చేయనియదు. ఎందుకంటే తను కష్టపడి సాధించింది కాబట్టి.
అవునా కదా? దానిపైన ఒక మమకారం, ప్రేమ, గౌరవం ఉంటుంది. అలానే ఈ బాడీని కూడా యు ఆర్ ద ఛాంపియన్. మీరు గెలిచి సంపాదించుకున్నారు. కాబట్టి మీ బాడీని మీరు ఎంతలా గౌరవిస్తే మీ సంపద మీకు అంతలా తిరిగి వస్తుంది. నా శరీరానికి ఇచ్చే గౌరవం నాకు సంపదగా తిరిగి వస్తుంది. ఎనిమిదవది రాసుకోండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. అందుకే నేను ధనాన్ని సృష్టించగలుగుతున్నాను. అంటే ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం. మన వాళ్ళు ఏ పదాన్ని కూడా ఊరికే చెప్పలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి పదం 21st సెంచరీ కాదు. 30th సెంచరీకి వెళ్ళినా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదం అలానే ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ వర్డ్, వాళ్ళు మాట్లాడిన ప్రతి పదము కూడా ఇంకా మనకి దిక్సూచి లాగానే పనిచేస్తుంది. టార్చ్ బేరర్ లాగానే పనిచేస్తుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. అందుకే నేను ధనాన్ని సృష్టించగలుగుతున్నాను. హెల్తీగా ఉండాలి మనం. ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని డబ్బు సంపాదించడం విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. మనీ సంపాదించే విషయంలో ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఆరోగ్యానికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఇస్తున్నారా మీరు? హెల్త్‌కి ఫస్ట్ ప్రియారిటీ. ఆరోగ్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. నెక్స్ట్ తొమ్మిదవది. నా ప్రతిరోజు శక్తివంతంగా మొదలై సమృద్ధితో ముగుస్తుంది. అబాండెన్స్‌తో ముగుస్తుంది. నా ప్రతిరోజు శక్తివంతంగా మొదలై సమృద్ధితో ముగుస్తుంది. అంటే మీ యొక్క డే ఎనర్జీగా స్టార్ట్ అవ్వాలి. అబాండెన్స్‌తో క్లోజ్ అవ్వాలి. 10వది రాసుకోండి. సూర్యుడి కృపతో నా జీవితం ఆరోగ్యం ప్లస్ ఐశ్వర్యంతో ప్రకాశిస్తుంది. సూర్యుడి కృపతో నా జీవితం ఆరోగ్యం ప్లస్ ఐశ్వర్యంతో ప్రకాశిస్తుంది. ఈ అఫర్మేషన్స్ ఈరోజు చెప్పండి. చాలా పవర్ఫుల్ అఫర్మేషన్స్. రాసుకున్నారు? అందరు నోట్ చేసుకున్నారా? ఒకవేళ నోట్ చేసుకోలేని వారు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షేర్ అవుతుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి నోట్ చేసుకోలేని వారు. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఈరోజు సూర్యుడి యొక్క రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? 7 హార్సెస్. పురాణాల్లోని సూర్యుడి కథ ఆ, ప్రకారంగా సూర్యుడికి 7 రథాలు, 7 గుర్రాలు ఉంటాయి రథానికి. దానిని ఏమంటాం? అరుణుడు యొక్క సారథి. అంటే సూర్యుడు వాటికి సారథి. అంటే నడిపించేవాడు, పైలట్. ఇక్కడ మనకి 7 అనే నెంబర్ మనం చూస్తే 7 రెయిన్బో కలర్స్ ఉంటాయి. అవునా కదా? 7 రెయిన్బో కలర్స్ ఉంటాయి. 7 లోకాలు ఉంటాయి. 7 చక్రాస్ ఉంటాయి మన బాడీలో. 7 ఎనర్జీ సెంటర్స్. 7 చక్రాస్ ఉంటాయి. అదేవిధంగా 7 డేస్ ఉంటాయి. టైం కంట్రోల్. సూర్యుడు కాలాన్ని, శక్తిని నియంత్రించే దేవుడు. ఎవరండి? సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని బట్టే కదా మనం డేని, టైంని నిర్ణయిస్తున్నాం. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి, డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి ఆస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ గాని, ముహూర్తాలు గాని చూస్తున్నారా లేదా? అవి ఎంతో శక్తివంతమైనయి. వీటన్నిటికి రీజన్ ఎవరు? ఎవరి వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి? సూర్యుడు వల్ల. అవునా కదా? మన బాడీలో ఉన్న 7 చక్రాస్‌ని కూడా మనం ఎలా ఫాలో చేయాలి అనేది సూర్య జ్ఞానంలో ఉంది. ఇది మనం రాబోయే క్లాసెస్‌లలో తెలుసుకుంటాం. చాలా విషయాలు. బాడీలో ఉన్న 7 చక్రాస్ కేవలం మనకు ఇన్విజిబుల్‌గా కాదు. ఈ 7 చక్రాస్ ఏ హార్మోన్స్‌తో, ఎలాంటి మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథులతో కనెక్ట్ అయి ఉందో నెక్స్ట్ క్లాసెస్‌లో, నెక్స్ట్ సీజన్స్‌లో మీరు తెలుసుకోబోతున్నారు. ఒక సైంటిఫికల్ ప్రూవెన్ 7 చక్రాస్‌కి సంబంధించి ఒక్కో గ్లాండ్, మూలాధార చక్రకు ఏ గ్లాండ్ కనెక్ట్ అయి ఉంది? స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, ఆజ్ఞా చక్రానికి. ఈ ఒక్కొక్క దానికి ఏ గ్లాండ్‌తో కనెక్షన్ ఉంది అనేది నెక్స్ట్ క్లాసెస్‌లో మీరు నేర్చుకుంటారు. చాలా సైంటిఫిక్ ప్రూవెన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు కాదు, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అలాంటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. సో, కాబట్టి ఇక్కడ కాలాన్ని నిర్ణయించే దేవుడిగా సూర్యుడిని మనం భావిస్తాం కాబట్టి, సో, ఇప్పుడు ఈ రథ సప్తమి రోజు మీరు చేయాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ సాధన ఏంటి అంటే, ఉదయం మీరు సూర్య ఆరాధన చేస్తారిప్పుడు. ఈ ఆరాధన చేసేప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మంత్రాన్ని ఒక 108 టైమ్స్ మీరు చాంటింగ్ చేయండి. చాలా పవర్‌ఫుల్‌గా మీ యొక్క బాడీలో ఈ
ఎనర్జీస్ని, 7 చక్ర ఎనర్జీస్ని ఇదేం చేస్తుందంటే మేల్కొల్పుతుంది. కేవలం ఈ మంత్రాన్ని ఒక 108 టైమ్స్ మీరు ప్రశాంతంగా, మీరు ఎప్పుడైతే సూర్యోదయం మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ సూర్యుడిని చూస్తూ సూర్యుడికి ఎదురుగా సూర్యుడి యొక్క బింబాన్ని మీ యొక్క నుదురు భాగంలో మీరు విజువలైజ్ చేస్తూ బంగారం యొక్క కాంతి వర్ణం మీ చుట్టూ ఉన్నట్టుగా విజువలైజ్ చేస్తూ ఈ మంత్రాన్ని 108 టైమ్స్ చెప్పండి. మంత్రాన్ని, ఈ చాంటింగ్ పదాన్ని 108 టైమ్స్ చెప్పండి. నెమ్మదిగా కాదు, బయటికి చెప్పండి. ఇలా బయటికి చెప్పడం వల్ల ఏంటి అంటే మీరు ఈ మాట పలకడం ద్వారా లోపల ఒక వైబ్రేషన్ వస్తుంది. అవునా కదా? ఒక్కో పదానికి ఒక వైబ్రేషన్. మీరు ఆ వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తుంటే ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. మన వాళ్ళు కనిపెట్టిన మంత్రాలకి, రాసిన మంత్రాలకి ఉన్న గొప్పతనం ఏంటంటే టాక్సిన్, ఎనర్జీ టాక్సిన్, బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. అందుకనే మనకు వచ్చినా రాకపోయినా ఒక్కొక్కసారి చదువుతూ ఉండాలి సంస్కృతంలో. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. స్వర్గ ఉంది కదా ఇక్కడ, అలా 108 టైమ్స్ చెప్పండి. 108 సార్లు రాసుకున్నారా? ఈ పదాలని మనం పలకడం ద్వారా, ఈ వైబ్రేషన్స్ ద్వారా మీ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ టాక్సిన్స్, టాక్సిన్స్ అంటే ఏంటి? మన ఎనర్జీని కప్పి ఉంచేటువంటి దుమ్ము లాంటివి. ఒక వస్తువు షైనింగ్ అవ్వట్లేదంటే ఎందుకు షైనింగ్ అవ్వట్లేదు? ఇంట్లో మీ దగ్గర కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి, అవి అంతగా మెరవట్లేదు. ఎందుకు మెరవట్లేదు అంటే వాటిని దుమ్ము పట్టి ఉన్నాయి. డైమండ్ ఎందుకు ఎప్పుడు దాకా మెరవదు? ఆ డైమండ్ ప్రాసెస్ చేసేదాకా మెరవదు. అలానే మనం ఈ యొక్క పదాలని పలుకుతూ ఉంటే ఈరోజు మీ ఎనర్జీ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, మీ బాడీ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. ఒక 108 టైమ్స్ చెప్పండి. సో అలాగే ఈరోజు ఒక రాగి పాత్రలో నీరు పోసి సూర్యుడికి సమర్పించాలి. ఎందుకంటే సూర్యుడు ఆదాయానికి మూలశక్తి. సూర్యుడు ఎవరండి? ఆదాయానికి మూలశక్తి. మన యొక్క సంపదకి మెయిన్ ఎనర్జీ చెప్పాను కదా నేను ఫస్ట్. కాబట్టి ఈరోజు రెడ్ ఫ్లవర్స్ని యూజ్ చేసి రాగి పాత్రలో నీరు పోసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తారు ఈరోజు. అది మీ అందరికీ తెలుసు. కాకపోతే చేసేటప్పుడు నేను చెప్పిన కొన్ని అఫర్మేషన్స్ మీరు యాడ్ చేయండి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్, ది లా ఆఫ్ డివైన్ రెసొనెన్స్. దీనినే తెలుగులో ఏమంటామంటే దైవ స్పందన నియమం అని పిలుస్తాం. ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ అనేది మన అరుణ్ గీక్స్ ఛానల్లో ఎందుకు దీనిని స్టార్ట్ చేశామంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత ఒక స్టెప్ ఉంటుంది, అదే ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్. భగవంతుడితో మనం అనుసంధానం అవ్వడం, కనెక్ట్ అవ్వడం. ఈ సోల్ ఎక్కడి నుండి వచ్చిందండి? మీ లోపల ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఎక్కడి నుండి వచ్చింది ఈ సోల్? పరమాత్మ నుండే కదా వచ్చింది. ఈ పరమాత్మ నుండి వచ్చిన జీవాత్మే మీ దగ్గర ఉంది. మీ సోల్కు పేరేంటి? జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మని ఖచ్చితంగా ప్రతిరోజు కలుస్తుంది. మీకు తెలుసా ఆ విషయం? తెలుసా మీకు? ఎవరికైనా చూసారా? నిద్రలో, డీప్ స్లీప్లో, నిద్రలో ఈ జీవాత్మ పరమాత్మని రోజు వెళ్ళి కలుస్తుంది. ఈ బాడీకి తెలియదు ఆ విషయం. ఈ బాడీకి తెలియదు. జస్ట్ ఈ జీవాత్మకి మీకు మధ్యలో ఒక సిల్వర్ లైన్ ఉంటుంది, సన్నని వెండి గీత ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఎవరైనా మిమ్మల్ని ఇలా సడన్ గా మిమ్మల్ని లేపారనుకోండి, టెన్షన్తో బాడీకి అర్థం కాదు. సోల్ ఎక్కడి నుండో ఏ లోకంలో ఉంటుందో తెలియదు, సడన్ గా వచ్చేస్తుంది. సో అలాగే మీరు ఆ పరమాత్మలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి మీరు ఏం కావాలో అక్కడ వెళ్ళి అడిగి తెచ్చుకోవచ్చు. ఇదే ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్. అందుకే దేవుడి దగ్గర నుండి రైట్ ఫ్రీక్వెన్సీని మీరు తీసుకొచ్చుకుంటారు. అంటే మీలో ఉన్న శక్తి, మీలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో బయట మీకు కావాల్సినటువంటి ఎనర్జీతో రెసొనెన్స్ అవుతే ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది. అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ, లోపల ఫ్రీక్వెన్సీ. ఇక నుండి మీ ఆలోచన ఏముంటుంది? నేను ఈ బాడీ కాదు, నేను ఆ భగవంతుడి స్వరూపాన్ని. అవునా కదా? మీరు ఆ భగవంతుడి స్వరూపమా కాదా? నేను ఒక వీడియో చూపించాను. సూపర్ స్టార్ రజనీకాంత్ తన యొక్క సక్సెస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి, భగవంతుల్లో వన్ ఆఫ్ ద పార్ట్ నేను అని చెప్పి ఎప్పుడైతే తను అనుకోవడం మొదలు పెట్టాడో తన సక్సెస్ మామూలుగా లేదు ఇప్పుడు.
తెలుసా మీకు సూపర్ స్టార్ రజనీకాంత్? ఆయన ఇంటర్వ్యూస్ చూడండి, చెప్తాడు ఐఎమ్ నాట్ దిస్ బాడీ అంటాడు. ఈ రోజు నుండి ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ లో మీరేం తెలుసుకుంటున్నారు? మీరు ఈ బాడీ కాదు, కానీ బాడీని గౌరవించాలి, కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉంచాలి. మీరు ఆ భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక స్వరూపం. మీ ఫ్రీక్వెన్సీని బట్టి బయట ఉన్న రెసోనెన్స్ ని, అంటే బయట ఉన్న పరిస్థితులని మీరు తీసుకుంటారు, అడిగి మరీ తీసుకుంటారు. అంత ఎనర్జీని మీరు ఇక్కడ పొందుకుంటారు. సో అలా ఈరోజు సూర్యశక్తిని మనం పొందుకోవాలి అంటే మీరు చేసే చాంటింగ్తో పాటు సూర్యుడు మనకు నేర్పించే కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలను కూడా మనం ఫాలో చేయాలి. తెలుసుకోవడం ఒకటే కాదు, ఫాలో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సూర్యుడు అంటే ఏంటి? సూర్యుడు అంటే డిసిప్లిన్. సూర్యుడు అంటే డిసిప్లిన్. ఒక విషయం నాకు చెప్పండి. సూర్యుడు కొంచెం మూవ్ అయినా కూడా ఈ సౌర కుటుంబం ఉంటుందా? ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. సూర్యుడు తన నియమాన్ని దాటి తన యొక్క ఆ, లైన్ ఏదైతే ఉంటుందో కొంచెం దాటినా కూడా ఈ సౌర కుటుంబమే ఉండదు. అంటే ఇక్కడున్న ఈ సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల కంటే తాను పెద్దవాడైనా కూడా క్రమశిక్షణగా ఉంటేనే ఇవన్నీ బ్రతుకుతున్నాయి. అవునా కాదా? ఎస్ సార్. అంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్డర్, ఒక క్రమ పద్ధతిలో ఇవన్నీ మన జీవితంలో అప్లై చేయాలి. టైం, మనం టైం అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. సమయానికి గుర్తు సూర్యుడు అంటే. సూర్యుడు అంటే యాక్షన్. అసలు తన యొక్క శక్తి ద్వారా ఎన్ని మొక్కలు బ్రతుకుతున్నాయో, మనుషులు బ్రతుకుతున్నారు, జీవులు బ్రతుకుతున్నాయి. సూర్యశక్తి ద్వారా అసలు ప్రాణశక్తే ఉంటుంది భూమి అంతా కూడా. అలానే మీ ద్వారా కొన్ని వందల నుండి వేల లక్షల కుటుంబాలు బ్రతకాలి మీ యొక్క ఎనర్జీ ద్వారా. అలాంటి జీవితాన్ని జీవించాలి మనం. కేవలం ఫ్యామిలీ వరకే ఆలోచన చేయకండి. ఈరోజు అందరూ డీప్ స్లీప్లో ఉంటే ఇక్కడ మీరు ఉన్నారంటే కారణం మీ ద్వారా కొన్ని కుటుంబాలు వెలగాలి అని భగవంతుడి యొక్క సంకల్పం. ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇచ్చుకోండి మీకు మీరు. ఈ రోజు ధనవంతులుగా పిలువబడుతున్న వారు ఒక్కరే ధనవంతులుగా ఉన్నారండి? వాళ్ళొక్కరికే బెనిఫిట్స్ ఉంటాయా? వారి ద్వారా కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతాయి. అవునా కాదా? అలానే మీ ఎనర్జీని అలా మీరు పంచాలి. అదే మీ యొక్క జీవిత లక్ష్యం. నెక్స్ట్ క్లారిటీ. ఏదైనా కూడా క్లారిటీ కలిగి ఉండాలి. నిన్నటి క్లాస్లో చెప్పాను నేను, మొన్నటి క్లాస్లో 7 ఇన్విజిబుల్ యాంకర్స్లో క్లారిటీతో ఉంటే సంపద తిరిగి మన దగ్గరికి వస్తుంది, మనం క్లారిటీతో ఉంటే. సో కాబట్టి ఈ విషయాలను మీరు గమనించండి. జీవితంలో మీరు ఏదైనా నిరాశ, భయం, ఈ ఫ్రీక్వెన్సీని మీరు మెయింటైన్ చేస్తున్నారంటే మీరు చేస్తున్నది ఆలస్యంగా లేవడం. ఇది ఒక్కటే. జీవితంలో నిరాశ, భయం అనేది మిమ్మల్ని ఆవహించి ఉంది అంటే సన్ యొక్క ఫ్రీక్వెన్సీకి మీరు మ్యాచ్ అవ్వడం లేదని అర్థం. సూర్యుడు యొక్క ఫ్రీక్వెన్సీకి మీరు మ్యాచ్ అయితే లేరు. అందుకే మీలో నిరాశ, భయం అనేది ఉంటుంది. దీనికి కారణం ఏంటి? ఆలస్యంగా లేవడం. మీరు నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా ఇదే సత్యం. ముఖేష్ అంబానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి? నేను బెడ్లో ఉన్నది ఇప్పటి వరకు సూర్యుడు చూడలేదు అని. తెలుసా మీకు ఇది? నేను పడుకున్నది ఇంతవరకు సూర్యుడు చూడలేదు అని. అంటే సూర్యోదయం అయిన తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు తాను ఎప్పుడు నిద్రపోలేదు. సూర్యుడి కంటే ముందే మేల్కుంటాడు. నిరాశ, భయం అనేది మీలో ఆవహించి ఉందంటే ఒక్కటే మీరు ఫోకస్ చేయాల్సింది, సన్ యొక్క ఫ్రీక్వెన్సీకి మీ ఎనర్జీ మ్యాచ్ అవ్వట్లేదు. సన్ ఫ్రీక్వెన్సీకి మీ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలంటే మీరు లేవాల్సింది ఎప్పుడు? ఎప్పుడు లేవాలి? 8 గంటలకు లేవాలి. ఎప్పుడు లేవాలి? టైప్ చేయండి చాట్ బాక్స్లో. 9ంటికి లేవాలా? సూర్యుడి కంటే ముందే లేవాలి. బిఫోర్ సన్ రైజ్. అప్పుడు మాత్రమే మీరు సన్ ఎనర్జీని, ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మీకు నిరాశ, భయం, దుఃఖం ఇవన్నీ కలుగుతున్నాయంటే ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడడం కాదు. ముందు మీరు చేయాల్సిన పని సూర్యోదయానికి ముందే లేవండి. ఆలస్యంగా లేవకండి. ఎస్, బ్రహ్మముహూర్తంలో లేవండి. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సూర్యోదయానికి ముందు లేవడం, మార్నింగ్ కొన్ని ప్రాక్టీసెస్ చేయడం. ఇప్పుడు మనం చేస్తుంది కూడా ఒక ప్రాక్టీసే. సోల్ ఎనర్జీ ప్రాక్టీస్ చేస్తున్నాం. క్లియర్ గోల్ పెట్టుకోండి మార్నింగ్ లేవగానే. ఆ రోజుకు సంబంధించి మీ యొక్క యాక్షన్ మైండ్ సెట్, మీ మైండ్ సెట్ని ఇప్పుడు మనం మైండ్ సెట్ని కూడా చేంజ్ చేస్తున్నాం.
మీ ఎనర్జీ సన్ ఎనర్జీతో ఈక్వల్ అయినప్పుడు, మీ ఎనర్జీ సన్ ఎనర్జీతో ఈక్వల్ అయినప్పుడు డివైన్ రిసొనెన్స్ యాక్టివేట్ అవుతుందండి. అంటే భగవంతుడితో మీరు అనుసంధానం అవ్వడం మొదలు పెడతారు. అప్పుడు ఆ తండ్రి దగ్గర నుండి మీకు సహజంగా అవకాశాలు వస్తాయి. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ అంటే, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు. నా పిల్లలకి ఏం కావాలో వాళ్ళు అడిగితేనే ఇస్తానా? వాళ్ళకి ఏం కావాలో చూసి నేను తీసుకొచ్చి ఇస్తానా? చూసి ద బెస్ట్ తీసుకొచ్చి ఇస్తాను. దానికి కారణం ఏంటి? నా పిల్లల పైన నాకు మమకారం పెరగడానికి, ప్రేమ పెరగడానికి కారణం ఏంటి? పిల్లలు నన్ను చూడగానే డాడీ అని చెప్పి దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటారు. నా పైన ఎక్కి కూర్చుంటారు. ఆ? డాడీ అని నా వెంటే ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ఏం చేస్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏం చేస్తుంది? హాస్టల్లో ఉన్న పిల్లలు డాడీ నాకు ఇది కావాలి, అది కావాలి అని ఫోన్ చేసి ఎలాగైతే అడుగుతారో దట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. అలా కూడా డాడీ ఇస్తాడు. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ ఏంటంటే, స్వయంగా మీరు ఆ తండ్రి దగ్గరికి, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన పైన ఆనుకొని, తన హృదయం పైన ఆనుకొని, నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకుంటారు. లేదా కేవలం మీరు భగవంతుడికి ఆనుకొని ఉన్నా చాలు, సహజంగా మీకు ఇస్తాడు. న్యాచురల్గా వస్తాయి అవకాశాలు. ఎప్పుడు మీ యొక్క ఎనర్జీ సన్ ఎనర్జీతో ఈక్వల్ అవ్వాలి. చేస్తారా ఇక్కడ నుండి? ఈ రోజు నుండి ఈక్వల్ చేస్తారా? సన్ ఎనర్జీతో ఈక్వల్ చేయండి. డివైన్ రిసొనెన్స్ యాక్టివేట్ అవుతుంది. అవకాశాలు అనేది సహజంగా వస్తాయి. అందుకే మీరు ఎప్పుడైతే దేవుడి యొక్క మీరు పిల్లలని గ్రహిస్తారో, భగవంతుడికి మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో, సూర్యుడిలాగా మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ వెనుక ఈ సృష్టికర్త యొక్క సపోర్ట్ ఉందని తెలిసాక మీ ఎనర్జీ ఎలా ఉంటుంది చెప్పండి? మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? అసలు అదే కదా! మరి మీరు ఎందుకు అది మర్చిపోయారు? మీరు వచ్చిందే అక్కడి నుండి కదా! ఆ భగవంతుడి యొక్క పిల్లలం మనందరం, అవునా కాదా? భగవంతుడి యొక్క పిల్లలం. ఈరోజు మన పిల్లలు ఏదైనా చేస్తున్నారంటే ధైర్యం వెనకాల మీరున్నారు. మీరేదైనా చేస్తున్నారంటే మీ వెనకాల ధైర్యం ఆ భగవంతుడు ఉన్నాడు. సృష్టికర్త ఉన్నాడు. చిన్న మనిషేం కాదాయన. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, అతని దగ్గరికి మీరు వెళ్లి మీకేం కావాలో అడిగి తెచ్చుకునేంత అర్హత మీకుంది. కానీ ఈ మాయ మర్చిపోయేలా చేస్తుంది. దానిని తొలగించడమే ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్. ఎక్కడో ఉండి మీరు ఆకర్షించడం మాత్రమే కాదు, మీరు వెళ్లి తీసుకోవచ్చు. ఆ అవకాశం ఉంది. అదే ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్. కాబట్టి మీలో కాన్ఫిడెన్స్‌ని పెంచండి. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సన్ అంటే కాన్ఫిడెంట్. సెల్ఫ్ వర్త్. సెల్ఫ్ వర్త్. నేను చేయగలను అనే భావాన్ని పెంచుకోండి. సెల్ఫ్ వర్త్. నేనా? 1000,00,00,000 ఫస్ట్ 1,00,000 సంపాదించి చూద్దాంలే. ఫస్ట్ 1,00,00,000 సంపాదించి చూద్దాంలే. అన్నారంటే అయిపాయే. అన్నారంటే అయిపాయే. నిన్న మా పాపని కోచ్ అడిగాడు. కొంతమంది స్టూడెంట్స్‌ని అడుగుతూ, "మీరు మీకేంటి జీవితంలో మీ గోల్స్ ఏంటి?" అని అడిగారు. మీరు చూడండి, నన్ను ఫాలో చేయండి. ఆమె ఏమని చెప్పింది తెలుసా? "సార్ నా గోల్ ఈ దేశానికి పీఎం అవ్వడం." ఏజ్ ఎంత? 10 ఇయర్స్. అక్కడున్న వాళ్ళంతా నవ్వారు. నేను ఈ దేశానికి పీఎం అవ్వాలి అనుకుంటున్నానని తను అనగానే అక్కడున్న వాళ్ళు స్మైల్ చేశారు. నవ్వారు వెటకారంగా. ఇప్పుడు నేను ఈ నాలెడ్జ్‌లో లేనివాడినైతే వెంటనే ఏం చెప్తాను? నోర్మి ఏం మాట్లాడతాను? పీఎం అవ్వడం అంటే అంత ఈజీనా? ఈజీనా చెప్పండి, పీఎం అవ్వడం అంటే ఈజీనా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పీఎం అయ్యారంటే, ఒక కామన్ మ్యాన్ తను పీఎంగా ఎలా ఎదిగాడు? బిహైండ్ లైఫ్ ఎవరికీ తెలియదు. తను కర్మయోగి. క్రియాయోగం చేశాడు. ధ్యానం చేశాడు. చాలామంది అంటారు, ఈ సోల్ నాలెడ్జ్, మెడిటేషన్ వల్ల ఏమవుతుందండి? ఆయన పీఎం అయి కూర్చున్నాడక్కడ. వరుసగా 3 సార్లు. మామూలు విషయమా? సో, నార్మల్‌గా అయితే అలా అంటారు. బట్ నేను ఆల్ ద బెస్ట్ చెప్పానక్కడే. అంటే తను ఆ ఫ్రీక్వెన్సీని, ఆ భావాన్ని నమ్మితే ఒకరోజు చేసి చూపిస్తుంది కదా! అలా డబ్బు ఎంత కావాలో ఫస్ట్ మీరు నమ్మండి. మీరు నమ్మకుండా, లోపల నమ్మకుండా కేవలం ఐ యామ్ మిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, నాకు 100,00,00,000 వస్తున్నాయి. ఇక్కడితో చదివితే రాదు. లోపల ఫ్రీక్వెన్సీ నమ్మాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ నమ్మాలి. అద్దం ముందు నిలబడి అఫర్మేషన్స్ చేస్తే జరగదు. లోపల ఒకటి నడుస్తది మీకు. లోపలేమో శ్వాస ఒకలాగుంటుంది వేగం, బాడీ ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, మనసు ఒకటి ఆలోచిస్తుంది. ఇక్కడ మాత్రం అద్దం ముందు నిలబడి మనం ఏం చేస్తాం?
అఫర్మేషన్స్ చదువుతాం. అవి ఏవి పని చేయవు. ఈ మూడు ఎలా అయినా అవ్వాలి. ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది కదా ఒక సాంగ్. ఏంటది? అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేను. విన్నారా సాంగ్ అది? వినండి, అప్పుడప్పుడు సాంగ్స్ వినండి. జల్సా మూవీలో అంటాడు కదా, అప్పుడప్పుడు వాడికి అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి రా అని. అప్పుడప్పుడు సంగీతాన్ని వినండి, నవ్వండి, మూవీస్ చూడండి, బుక్స్ చదవండి. ఈ బాడీతో ఉన్నప్పుడే చేయండి. ఓకేనా? ట్రెండింగ్లో ఉంది ఆ సాంగ్, వినండి. అలాగా అద్దం ముందు నిలబడ్డప్పుడు అబద్ధం చెప్పకండి. లోపల ఫ్రీక్వెన్సీ నమ్మేదాన్నే చెప్పండి, లేదా ఫ్రీక్వెన్సీని పెంచండి. మీ భావాన్ని పెంచండి. నేను చేయగలననే నమ్మకాన్ని తీసుకురండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ మనసులో డబ్బు రావడం కష్టం అంటే అదే రియాలిటీలోకి వస్తుంది. డబ్బు ఊరికే రాదు. డబ్బు చెట్లకు కాయవు. డబ్బు పాపం. ఇలాంటి పదాలు చిన్నప్పటి నుండి వింటూ వస్తున్నాం కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ డబ్బు కష్టంగానే ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫ్రీక్వెన్సీని మార్చాలి. ఏం చేయాలి మనం? ఆ ఫ్రీక్వెన్సీ అంత ఈజీగా మారుతుందా? కొన్ని సంవత్సరాలు విన్న ఫ్రీక్వెన్సీ మనం అనుకుంటాం కానీ అంత ఈజీగా మారుతుందా? అందుకనే ఫిబ్రవరి మంత్లో 21 డేస్ మీరు మిలియనీర్ కావాల్సినటువంటి వెల్త్ హ్యాబిట్స్ని ఎలా ఒక్కో హ్యాబిట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక 5 ఇయర్స్కి కావాల్సినటువంటి వెల్త్ ప్రోగ్రామింగ్ని 21 డేస్లో ఇవ్వబోతున్నాను. ఫిబ్రవరి మంత్కి సంబంధించి 21 డేస్ ఉంటాయి క్లాసెస్. ఆ క్లాసెస్ ఇప్పటిలాగా యూట్యూబ్లో పోస్ట్ చేయబడవు. యూట్యూబ్లో కంటెంట్ వీడియోస్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఫిబ్రవరి మంత్కు సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 21 డేస్ వెల్త్ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి. వెల్త్ హ్యాబిట్స్కి సంబంధించి చాలా పవర్ఫుల్ సబ్జెక్టు ప్రిపేర్ అవుతుంది. సో కాబట్టి మీరేం చేయాలి? ఈ యొక్క ఫ్రీక్వెన్సీని మీ మనసులో మార్చాలి. డబ్బు ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు మామూలు వాళ్ళు కాదు. మీరు భగవంతుడి యొక్క పిల్లలు. మీరు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. సో అప్పుడు మీరేం చేస్తారు? సూర్యుడి శక్తి నాలో ఉంది. సన్ ఎనర్జీ ఎక్కడైనా తగ్గుతుందా? తగ్గదు. కాబట్టి మనీకి సంబంధించిన సూర్యశక్తి మీలో ఉంది. నేను విలువైన పని చేస్తున్నాను. నా పని ప్రపంచానికి అవసరం. వాల్యుబుల్ వర్క్స్ చేయాలి. విలువైన పనులు చేయాలి. మీ పని ఈ ప్రపంచానికి అవసరం. మీరు వర్క్ చేయడం ఈ ప్రపంచానికి అవసరం. మీరు డబ్బు సంపాదించడం ఈ ప్రపంచానికి అవసరం. మీరు సంపన్నులు అవ్వడం ఈ ప్రపంచానికి అవసరం. మీరు సకల సంపదలతో తులతూగడం ఈ ప్రపంచానికి అవసరం. ఎందుకంటారా? ఈరోజు చూడండి, వంతారా అనే ఒక ఫారెస్ట్ని క్రియేట్ చేశారా లేదా అంబానీ ఫ్యామిలీ? 6,000 ఎకరాలలో నేచర్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా లేదా? అంత మామూలు విషయమా? మరి మీ ద్వారా కూడా ప్రపంచానికి హెల్ప్ జరగాలి కదా. జరగాలి అంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. ఇలా సంపాదించడం ద్వారా నేచర్కి, విశ్వానికి, ప్రకృతికి మనం ఉపయోగపడతాం. అందుకని మీరేం చెప్పాలి? సూర్యుడి శక్తి నాలో ఉంది. నేను విలువైన పని చేస్తున్నాను. నా పని ఈ ప్రపంచానికి అవసరం. అందుకే నాకు డబ్బు ఇవ్వు అని అడగాలి తండ్రిని. నేను డాక్టర్ అవ్వాలి కాబట్టి డాడీ నేను పలాని కాలేజీలో జాయిన్ అవుతాను, నాకు ఫీజు కట్టు. ఈ ఇలా మాట్లాడినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? మీ అందరూ మీ తండ్రిని ఏదో ఒకటి అడిగారా లేదా? తండ్రిని అడిగిన వాళ్ళు ఒకసారి ఇట్లా ఇట్లా రియాక్షన్ ఇవ్వండి. మీ ఫాదర్ ఉన్నప్పుడు ఏ ఫ్రీక్వెన్సీతో అడిగారు అప్పుడు డాడీని? మారం చేశాం, బలవంతం చేశాం. ఒకవేళ ఆయన వినకపోతే మళ్ళీ మళ్ళీ కోపం వచ్చేదాకా అడుగుతాం. అవునా కాదా? మళ్ళీ 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 డాడీ కోపంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా పిల్లలకి ఏం కావాలో అడుగుతూనే ఉంటారు. భగవంతుడు మీ తండ్రి అని మీరు అనుకున్నప్పుడు అలానే అడుగుతూ ఉంటారు. అదే ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి. అదే ఫ్రీక్వెన్సీ అంటే. సో అలా మీరు అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. కాబట్టి మీరు చెప్పవలసిన అఫర్మేషన్ రాసుకోనండి. సూర్యుడి కాంతి నా శరీరాన్ని, నా మనసును, నా ఆదాయ మార్గాలను ప్రకాశింపజేస్తుంది. నా ఆదాయ మార్గాలని ప్రకాశింపజేస్తుంది. షైనింగ్ చేస్తుంది సూర్యుడి యొక్క కాంతి. మీకు ఎప్పుడు సూర్యుడు కనిపించినా ఈ పదం చెప్పండి. మీకు మీకు కావలసిన మనీ ఫ్రీక్వెన్సీ మీ వైపు తిరుగుతుంది. చాలా సింపుల్గా లేదా? కానీ చాలా పవర్ఫుల్. సూర్యుడి కాంతి నా శరీరాన్ని, నా మనసును, నా ఆదాయ మార్గాలను ప్రకాశింపజేస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అఫర్మేషన్. ఈరోజు ఒక్కరోజే కాదు, మీకు ఎప్పుడు సూర్యుడు కనిపించినా ఈ పదం చెప్పండి. ఎప్పుడు సూర్యుడు కనిపించినా ఈ పదాన్ని చెప్పండి. సూర్యుడి కాంతి నా శరీరాన్ని, నా మనసును, నా ఆదాయ మార్గాలను ప్రకాశింపజేస్తుంది. మీ మాటే మంత్రంగా మారుతుంది. మీరు నమ్మి తీరాలి దానిని. మీ మాటే మంత్రంగా మారుతుంది మీ ఫ్రీక్వెన్సీని బట్టి. ఓకేనా? రాసుకున్నారా? సూర్యుడి కాంతి నా శరీరాన్ని, నా మనసును, నా ఆదాయ మార్గాలను ప్రకాశిస్తుంది.
సో ఈ రోజు నుండి ఒక 7 డేస్ 777 టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. సెల్ఫ్ జర్నల్స్ మీరే రాయాలి. మనీ అట్రాక్షన్ ప్రాక్టీస్ ఇది. సో ఎంతమంది నిన్న క్లాస్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది 30,000కి సంబంధించిన గేమ్ ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తున్నారు? చాట్ బాక్స్లో ఒకసారి ఏ సాయం అని మెన్షన్ చేయండి. మినిమం ఎక్స్ట్రా 30,000 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నారు అరుణ్ గిగ్స్ను ఫాలో అయ్యేవారు. అంటే ఆల్రెడీ మీకున్న సేవింగ్స్ని, ఆల్రెడీ మీకున్న సంపద మార్గాలని కాకుండా ఎక్స్ట్రాగా 30,000 రూపాయలు. సో ఒక మైండ్ అనేది ఈ ఫ్రీక్వెన్సీని మనీ గేమ్కి అలవాటు చేస్తున్నాం. రేపు 300 కోట్లని మెయింటైన్ చేసేటువంటి ఈ అల్గారిథం మారేలాగా, బ్రెయిన్ అల్గారిథం మారేలాగా ఒక్కో స్టెప్ తీసుకువెళ్తున్నాను. అందులో మొదటి స్టెప్ వేశారు ఆల్రెడీ. ఆల్రెడీ కొంతమంది ఫిబ్రవరి 1 నుండి స్టార్ట్ చేస్తున్నారు, ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి యొక్క ఫ్రీక్వెన్సీస్, ఇలాంటి యొక్క వెల్త్ హ్యాబిట్స్ని మీరు నేర్చుకోవడానికి ఫిబ్రవరికి సంబంధించిన క్లాస్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అక్కడ మీకు ఇంకా పవర్ఫుల్ సెల్ఫ్ జోనల్ టెక్నిక్, 369 సెల్ఫ్ జోనల్ టెక్నిక్, 555 సెల్ఫ్ జోనల్ టెక్నిక్ అంటే మీరే రాస్తారు. ఎందుకంటే మీరే గ్రేట్ సోల్. మీరు రాసింది జరిగి తీరుతుంది. నేను చెప్పేది కాదు, మీరు రాసేది. ఓకేనా? సో ఇక్కడ 777 టెక్నిక్ ఈరోజు మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ముందుగా ఒక స్పష్టమైన గోల్ పెట్టుకోండి. మీ లక్ష్యం నెలకి 10 లక్షలు సంపాదించడం అయితే మీరు ఇక్కడ మీ నెంబరింగ్ ఎంతైనా చేసుకోవచ్చు. నేను 10 lakhs ఇచ్చాను. మంత్లీ 10 lakhs రూపీస్ ఎర్న్ చేయాలి, సంపాదించాలి, ఆదాయం రావాలి. ఈ 10 లక్షల రూపాయల ఆదాయం మీ లక్ష్యం పెట్టుకున్నట్లయితే ఫస్ట్ దానిని పూర్తిగా నమ్మండి, విశ్వసించండి. సో ఒకే పదాన్ని 7 రోజులు మార్నింగ్ 7 టైమ్స్, ఈవినింగ్ 7 టైమ్స్, మార్నింగ్ 7 o'clock, ఈవినింగ్ 7 o'clock రాయాలి. ఒక నోట్బుక్, మంచి జోనల్ రాయడానికి ఒక మంచి నోట్బుక్ తీసుకొని, నేను నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. నేను నెలకి 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. మీ ఫ్రీక్వెన్సీ ఎంత అమౌంట్కు మ్యాచ్ అవుతుందో చూసుకొని అంత అమౌంట్ రాయండి. మీ ఫ్రీక్వెన్సీ మీ లోపల బాడీ నమ్మాలి. మన బాడీలో కూడా 7 ఎథరిక్ బాడీస్ ఉంటాయి, నేను చెప్పాను ఒకసారి. ఆ 7 ఎథరిక్ బాడీస్ నమ్మాలి. సబ్ కాన్షియస్ మైండ్ నమ్మాలి. మీ ఫ్రీక్వెన్సీ నమ్మాలి. అలా నమ్మినప్పుడే ఎంత అమౌంట్ దగ్గర నమ్ముతుందో మీరు చెప్పుకోండి. మెడిటేషన్లో కూర్చొని చెప్పుకోండి మీ మైండ్కి, మీ సబ్ కాన్షియస్ మైండ్కి మన ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది. అందుకే స్వామి వివేకానంద ఏమంటాడు, మీతో మీరు మాట్లాడుకోండి అంటాడు. అందుకే ఓకేనా? సో నేను నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. సూర్యశక్తి నా మీద ఆశీర్వాదంగా ఉంది. నా సేవకు ప్రజలు డబ్బు చెల్లిస్తున్నారు. నీ సర్వీస్కి. అంటే మీరు రాయాల్సింది ఒకటే పదం, నేను నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. ఇదేంటి అంటే మీరు ఇప్పుడు రాసుకోవడానికి, ప్రజెంట్ మీ మైండ్ని ట్యూన్ చేయడానికి ఈ పదాలు రాసుకోండి. మీరు రాయాల్సింది ఒకే ఒక పదం. ఏ పదం? నేను నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. 7 టైమ్స్ రాయాలి. మార్నింగ్ 7 o'clock, ఈవినింగ్ 7 o'clock, 7 days. ఇది ఒక్కటే పదం మీరు జర్నల్స్లో రాసేది. బట్ మీ మైండ్ ట్యూన్ అవ్వడం కోసం నేను ఈ పదాలు చెప్తున్నాను. నేను నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. సూర్యశక్తి నా మీద ఆశీర్వాదంగా ఉంది. ఈ రోజు మీరు చెప్పుకునే పదాలు. నా సేవకు ప్రజలు డబ్బు చెల్లిస్తున్నారు. అంతే కదా, సర్వీస్ ఇస్తేనే మనీ వస్తుంది. మీకు డబ్బు ఇప్పటికైనా ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి. సర్వీస్ ఇవ్వడం ద్వారా. మనం వైట్ మనీ అనుకున్నాం కదా, లీగల్ మనీ అనుకున్నాం కదా, ఒక ప్రాసెస్ ప్రకారం వస్తుంది. మళ్ళీ ఏమనుకుంటారు మీరు? నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. నా పని ప్రజలకు విలువ ఇస్తుంది, వాళ్ళకు వాల్యూ ఇస్తుంది. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. మనీ మీ దగ్గరికి ఈజీగా రావాలి అంటే, మనీ ఈజీగా రావాలని మనం అఫర్మేషన్ చేస్తాం, మేనిఫెస్టేషన్ చేస్తాం. ఎప్పుడు ఈజీగా వస్తుంది? సర్వీస్ వాళ్ళకి వాల్యూ అనిపించాలి అవతల వాళ్ళకి. అవునా కదా? మన సర్వీస్ అంటే మనీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? జియోకి మనం ప్రతి నెల 400 రూపాయలు ఎందుకు పే చేస్తున్నాం? ఎందుకు పే చేస్తున్నాం? డాటా ఇస్తున్నాడు, అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఒక నెల కాగానే మళ్ళీ 400 రూపాయలతో రీఛార్జ్ చేస్తున్నామా లేదా? ఎస్ ఆర్ నో? ఎందుకు చేస్తున్నాం? సర్వీస్ నచ్చింది, మనకు వాల్యూ ఇస్తున్నాడు మనకి. అందుకు అతనికి డబ్బు సులభంగా వస్తుంది. అవునా కదా? మనందరం కూడా మనీ సులభంగా రావాలి, ఈజీగా రావాలి. అఫర్మేషన్ చేసి దుప్పటి కప్పుకొని పడుకుంటే వస్తుందా ఈజీగా? అతడు జియో రూపంలో సర్వీస్ ఇస్తున్నాడు కాబట్టి అతనికి ఈజీగా వస్తుంది. మీరేం సర్వీస్ ఇస్తున్నారు? ఆ సర్వీస్ని బట్టి మనీ ఈజీగా వస్తుంది. ఒక అఫర్మేషన్ వెనకాల ఒక యాక్షన్ ఉంటుంది. ఇది చేయాలి, తప్పకుండా చేయాలి. ఓకేనా?
ఇలా రోజుకు 7 సార్లు, మార్నింగ్ 7 టైమ్స్, ఈవినింగ్ 7 టైమ్స్, 7 లైన్స్లో ఒకే పదం రాయండి. ఏంటి? నేను నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను అనేది రాయండి. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఈ సెంటెన్స్ని ఉపయోగించండి. నేను నెలకు 10 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాను. చూడండి, ఇక్కడే నేను ఎన్నిసార్లు అంటున్నాను. ఇలా 7 రోజులు మీరు రాశాక సాయంత్రం పూట రాస్తారు కదా 7 o'clockకి, అప్పుడు ఈ మాట చెప్పండి. రాసుకోండి. చివర్లో ఈ మాట చెప్పండి. నేను దేవుడి శక్తితో నా ఆదాయాన్ని సృష్టిస్తున్నాను. ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. నేను దేవుడి శక్తితో నా ఆదాయాన్ని సృష్టిస్తున్నాను. డబ్బు నాకు శత్రువు కాదు, నా సేవకు వచ్చే ఆశీర్వాదం. మీ బ్లెస్సింగ్స్. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలి అంటే డబ్బు రూపంలోనే బ్లెస్ చేయాలి. బ్లెస్సింగ్స్ ఎలా కావాలి మీకు? డబ్బు రూపంలోనే కావాలి. డబ్బు ఉంటే ఆరోగ్యం వస్తుందా రాదా? ఎసార్ మీరు మంచి ఫుడ్ తినాలన్నా, జిమ్కి వెళ్ళాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా డబ్బు కావాలి, అవునా కదా? కాబట్టి ఆశీర్వాదాలన్నీ డబ్బు రూపంలోనే రావాలి. డబ్బును మనం దేవుడి శక్తితోనే మీ ఆదాయాన్ని సృష్టించాలి. సృష్టిస్తారా? ఈ మాటలు చెప్తారా? ఈరోజు చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు మీరు ఈ పనులు చేయండి. ఆల్రెడీ నేను మీకు మార్నింగే చెప్పాను. సో మీరు ఈరోజు సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు వాటర్ తోటి, సూర్యోదయం సమయంలో, ఇప్పుడు కొద్దిగా అయితే సూర్యోదయం జరుగుతుంది. మీరు మీరు అందరికీ తెలుసు, రాగి పాత్రలో వాటర్ ప్లస్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అక్షింతలు తీసుకొని ఓం సూర్యాయ నమః అని 7 టైమ్స్ చెప్తూ ఆ నీటిని, సూర్యుడిని కాంతిని చూస్తూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. కనీసం 7 సూర్య నమస్కారాలైనా చేయండి 7 టైమ్స్. ఈరోజు ఒక్కరోజు 7 టైమ్స్ సూర్య నమస్కారాలు చేయండి. చేస్తారా? యూట్యూబ్లో వస్తాయి బిగినర్స్కి సంబంధించి. తర్వాత మీ యొక్క హెల్త్ ప్లస్ మీ యొక్క మెంటల్ స్టేటస్ అంటే మానసిక స్పష్టత కోసం, క్లియరెన్స్ కోసం గోధుమలు, బెల్లం, ఏదైనా రెడ్ క్లాత్స్, లేదా ఏదైనా కాపర్ లాంటి థింగ్స్, ఇవి ఎవరికైనా దానం చేయండి. ఆఫర్ ఇవ్వండి. ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయని చెప్తారు ఇవి మనం ఆఫరింగ్ చేయడం ద్వారా. ఓకే. సో అలా ముందుకు వెళ్ళండి. ఈరోజు లాస్ట్ స్లైడ్, లాస్ట్ పాయింట్ ఏంటంటే మీకు చెప్పేది నేను, మనం ఒక వెల్త్ మైండ్ సెట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆ పదంలోనే, ఆ వెల్తీ అనే పదంలోనే మనకి 7 లెసన్స్ ఉన్నాయి. చెప్పమంటారా? లాస్ట్ స్లైడ్. 7 లెసన్స్ ఆ వెల్తీ అనే పదంలోనే. దానిని ఈ రోజు నుంచి ఫాలో చేయాలి. రాసుకోనండి. సో వెల్తీ మైండ్ సెట్లో డబ్ల్యూ అంటే రైట్ డౌన్ వాట్ యు వాంట్. సెల్ఫ్ జర్నల్స్కి చాలా పవర్ఫుల్ ఉంటుందండి. రాయాలి, మనకేం కావాలో అది రాయాలి. ఇప్పుడు మీ మనసులో మీకు కావాల్సిన సంపద లక్ష్యాన్ని విజువలైజ్ చేసి ఊహించి రాయండి. ఆల్రెడీ మీరు 10 లక్షలు, 20 లక్షలు ఎంతో సమ్ అమౌంట్ రాశారు. ఈ వెల్త్ మైండ్ సెట్లో నెంబర్ 1 స్టెప్, రైట్ డౌన్ వాట్ యు వాంట్. మీకేం కావాలో, ఎంత కావాలో మీ మనసు నమ్మేదానిని రాయండి. ఈ అంటే ఇన్విజన్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తును చూడండి. అంత డబ్బు వస్తే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే చూడండి. నెలకి 10 లక్షలు వచ్చాయనుకోండి, మీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఆ డబ్బును ఎలా మీరు డూప్లికేట్ చేస్తారు? ఎలా మల్టిప్లై చేస్తారు? ఎలాంటి వస్తువులు ఇంట్లోకి తీసుకొస్తారు? పిల్లలను ఎక్కడ చదివిస్తారు? మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? దానిని మీరు ఇప్పుడే చూడండి, ఆ జీవితాన్ని. ఇన్విజన్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ని చూడండి. వెల్త్ మైండ్ సెట్ అనేది వీటి ద్వారా మారుతుంది. అఫర్మేషన్స్, అఫర్మ్ యువర్ డిజైర్స్. మీ అఫర్మేషన్స్ను మీరు చెప్పండి. నేను సంపదకు అర్హుడిని. నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను. ఐ అట్రాక్ట్ అబాండెన్స్. నా సామర్థ్యం అపరిమితం. ఇప్పుడు మనం టార్గెట్ 10 lakhs ఎంతో చేశాం, కానీ మీ సామర్థ్యం నాట్ ఓన్లీ 10 lakhs, అవునా కదా? కేవలం మంత్లీ 10 లక్షలేనా మన టార్గెట్, మన సామర్థ్యం? ఇంకెక్కువ సంపాదిస్తాం. మొదట ఒక టార్గెట్ పెట్టుకున్నాం. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది, ఈజీగా వస్తుంది. ఈజీగా ఎలా వస్తుందో కూడా చెప్పాను. సర్వీస్, వాల్యుబుల్ సర్వీస్ ఇస్తే ఈజీగా వస్తుంది డబ్బు అనేది. మనం వాల్యుబుల్ సర్వీస్ ఇస్తే. సూపర్, ఎస్, 555. మనం వాల్యుబుల్ సర్వీస్ ఇస్తే మనీ ఈజీగా వస్తుంది. మేజర్ షిఫ్ట్ టైం. నెక్స్ట్, ఎల్ అంటే లిసన్ టు యువర్ ఇన్నర్ వాయిస్. మీ లోపల నడుస్తున్న వాయిస్ను వినండి. మౌనంగా ఉండండి. మౌనంలోనే సంపదలు దాగి ఉన్నాయి. నిద్రలోనే సంపద జాడలు తెలుస్తాయి. ఇది సీక్రెట్. ఇది ఎవరు చెప్పని సీక్రెట్.
టీ అంటే టేక్ యాక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. మీరు పెట్టుకున్న లక్ష్యానికి సంబంధించి ఏదో ఒక యాక్షన్ చేయాలి. 10 లక్షలు పెట్టుకున్నామంటే కనీసం ఈ రోజుకి 10,000 సంపాదించే యాక్షన్ చేయాలి. రోజుకి ₹1 లాభం వచ్చే పనైనా చేయండి అని మొదటి నుండి చెప్తున్నాను. అడిషనల్గా మీరు బిజినెస్ని అలవాటు చేసుకోవాలి. టేక్ యాక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. మీరు చేసే చిన్న చిన్న పనులే పెద్ద మార్పుకు దారితీస్తాయి. మీరు పెట్టుకున్న లక్ష్యానికి దగ్గర చేసే ఒక చిన్న యాక్షన్ ఏదో ఒకటి మొదలు పెట్టండి ఈ రోజు నుండి. మీరు ఏదైనా లాభం వచ్చే పని చేస్తే నాకు చెప్పండి. వాట్సాప్లో జస్ట్ మెసేజ్ చేయండి, అంతే చాలు, హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ హెచ్ అంటే హోల్డ్ ద విజన్. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు అబ్స్టాకిల్స్ ని కూడా మనం విజువలైజ్ చేయాలి. అంటే దానిని దాటగలగడానికి, అక్కడ ఆగిపోవడానికి కాదు. మనం ఒక ప్రయాణంలో వెళ్తున్నామంటే ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తావా? డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, 100 స్పీడ్లో వెళ్తున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్ రాగానే 100 స్పీడ్లో కారు తీసుకెళ్తే ఏమవుతుంది? రోడ్ మీద వెళ్ళాల్సిన కారు గాలిలో వెళ్ళిపోతుంది. కాబట్టి ముందే మనకి అక్కడ మనకి సైన్ బోర్డ్స్ పెడతారు, అవునా కదా? ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, లేదా ముందు మలుపు ఉంది, స్లోగా వెళ్ళండి. అలానే మన లక్ష్యం పెద్దది. ఈ లక్ష్యాన్ని చేరుకునే దారిలో కంప్లీట్ హైవే రోడే ఉంటుందా? అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, మూల మలుపులు వస్తాయి, కచ్చా రోడ్ వస్తుంది. తెలుసుకోవాలి కదా, ముందు సైన్ బోర్డ్స్ ఉండాలి కదా. అలా మీ వెల్త్ క్రియేషన్లో మీరు హోల్డ్ అయి కూడా హోల్డ్ ద విజన్, దానిని కూడా మీరు విజన్ చేయాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఎలా బయటికి వెళ్ళాలి? ఇది చేయకనే చాలా మంది మధ్యలో ఓడిపోతున్నారు. కాబట్టి హోల్డ్ ద విజన్. మీ విజన్ ఒకసారి అలా ఆపి చూడండి, ఒకసారి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి, దానిని నేను ఇలా బయటికి వెళ్ళాలి. అది ఎలా అనేది వెల్త్ హ్యాబిట్స్ లో నేను చెప్తాను. నెక్స్ట్ లాస్ట్ వై. యు ఆర్ ఇన్ కంట్రోల్. ఇప్పుడు మీ హృదయంలో ఒక బలమైన ఫ్రీక్వెన్సీని, భావనను తీసుకురండి. దానిని మీరు ఫీల్ అవ్వండి. నా జీవితం నా చేతుల్లోనే ఉంది. అవునా కదా? మీ చేతుల్లోనే ఉంటుంది మీ లైఫ్. నా ఆలోచనలు నా భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. అంతేనా? మీ ఆలోచనల, నా ఆలోచనల? మీ ఆలోచనలే కదా. నేను సంపద మార్గాన్ని నేనే రూపొందిస్తున్నాను. నా సంపద మార్గాన్ని నేనే రూపొందిస్తున్నాను. నేను నా సంపద మార్గాన్ని నేనే రూపొందిస్తున్నాను. నా జీవితం నా చేతుల్లోనే ఉంది. నా ఆలోచనలు నా భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. నేను నా సంపద మార్గాన్ని నేనే రూపొందిస్తున్నాను. ఈ పదాలు చెప్పండి. ఫిబ్రవరి 3వ తారీఖు నుండి మనకి మార్నింగ్ 4:44 నుండి 444 నుండి 6 వరకు బియాండ్ లా ఆఫ్ అట్రాక్షన్, ద లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 21 days మనీ అట్రాక్షన్ వెల్త్ హ్యాబిట్స్, అదేవిధంగా 369 మేనిఫెస్టేషన్ జర్నల్స్, సెల్ఫ్ రైటింగ్, యూనివర్సల్ నెంబర్ 369 అనేది. సో ఇక్కడ మీరు మనీ అట్రాక్షన్ మైండ్ సెట్ ని నేర్చుకుంటారు. డైలీ వెల్త్ అఫర్మేషన్స్ చెప్తాను. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ మనీ సిస్టమ్ గురించి చెప్తాను. విజన్ బోర్డు, ఒక 5 years కి కావాల్సిన వెల్త్ ప్లాన్, మనీ విజన్ బోర్డును మీరే ఎలా తయారు చేయాలో మీతో నేను నేర్పిస్తాను. మోర్ మనీ ఈజ్ కమింగ్ టు మీ టుడే అనే ప్రాక్టీస్, ఈ ప్రాక్టీస్ మెథడ్ చేస్తారు. జస్ట్ మీరు 3333 పే చేయడం ద్వారా 21 days క్లాస్ యాక్సెస్ ఉంటుంది మీకు. ఇక్కడ 3333 అనేది ఎక్స్పెన్సెస్ కాదు, మీ ఫ్యూచర్ ఇన్కమ్ కి సీడ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ సీరియస్ ఇన్కమ్ సీకర్స్ మాత్రమే మీరు ఈ ప్రోగ్రామ్కి రండి. ఈ జస్ట్ ఈ 1 hour టైం నాతో కేటాయించే వాళ్ళు, సీరియస్గా ఉన్న వాళ్ళు ఇన్కమ్ విషయంలో, వాళ్ళు మాత్రమే ఈ క్లాస్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో వివరాలకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని, ఫోన్ నెంబర్స్ మీరు సంప్రదించండి. అదేవిధంగా అరుణ్ గిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా విషయాలు చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సంపదకు సంబంధించి ఈ సంవత్సరమే చాలా పవర్ఫుల్, 2026 చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ ఇయర్ని అస్సలు మిస్ చేయొద్దు. ముఖ్యంగా బియాండ్ లా ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ టుడే క్లాస్. ఈరోజు మీరందరు ఇక్కడ ఉండడం, మిమ్మల్ని చూడడం